ఓటు నమోదు చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. మార్చి 15 తర్వాత కొత్త ఓటు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరించబోమని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. రాష్ట్రంలో మార్చి 25వ తేదీన వెల్లడించే ఓటర్ల అనుబంధ జాబితా తర్వాత మరో 20 లక్షల కొత్త ఓటర్లు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరించారు. దీంతో మొత్తంగా ఓటర్ల సంఖ్య 3,95,00,000కు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ఓటు ఉందో లేదో తనిఖీ చేసుకునే బాధ్యత ఓటర్లపైన ఉందని వివరించారు. ఓటరు నమోదు పరిశీలనపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామన్న ద్వివేది పోలింగ్ రోజు తమ ఓట్లు గల్లంతయ్యాయని నిందించడం వల్ల ఇలాంటి ప్రయోజనమూ ఉండబోదన్నారు. ఓటు నమోదు కోసం ఆన్లైన్లో సమస్యలుంటే ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు చేయొచ్చని తెలిపారు. బూత్ స్థాయి అధికారి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు దరఖాస్తు ఫారంలను నేరుగా సమర్పించొచ్చునని తెలిపారు. ఓటర్ల నమోదులో ఏపీ అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయిలోనే ఉందని ద్వివేది స్పష్టం చేశారు. తుది జాబితా తర్వాత ఓటరు సంఖ్యలో 7 నుంచి 9% వరకు పెరుగుదల నమోదవచ్చని చెప్పారు.